హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి చికెన్ చూపించి చేప అంటున్నారు అనుకుంటాము. అందుకే నేను మొత్తం క్లీనింగ్ తో సహా చూపిస్తాను. ఇది ఒక్కసారి తిన్నారంటే ఇంకా చికెన్ జోలికి అస్సలు వెళ్ళరండి. అంత సాఫ్ట్ గా టేస్ట్ గా ఉంటుంది. పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫిష్ని ఇలా తినడం ఫస్ట్ టైం బెంగళూరు రెస్టారెంట్లో చూసానండి. అందుకే ట్రై చేశాను. దీనికోసం మనం ముందుగా పెద్ద ఫిష్ను ఒకటి తీసుకోవాలండి. 4 ముక్కలు కొట్టమని చెప్పండి. అప్పుడే మనకి క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. దీనికోసం ముందుగా మనము ఫిష్ ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరి కత్తి మధ్యలో పెట్టి చర్మం పై కంటే ఫిష్ చర్మం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. దాని తర్వాత ఇలా 2 పక్కలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేప ముళ్ళు అనేది తీసేసుకోవాలి. లేదంటే పిల్లలు గొంతులో వేసుకునే ఆస్కారం ఉంది కదా. దానికోసం మధ్యలో ఇలా అంటే వచ్చేస్తుందండి. వీడియోలో చూపించిన మాదిరి కట్ చేసుకొని మళ్ళీ వెనక్కి ఇలా అనేస్తే ముళ్ళు అనేది మొత్తం వచ్చేస్తుంది ఒకేసారి. ఎందుకంటే ఈ చేపలో ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది. దీనికి మనం చిన్న చేపలు అసలు పనికిరావండి. పెద్దది ఒకటే చేప 1.5 kg పైన ఉన్నదైతే బెటరు. ఇలా ముళ్ళు అనేది తీసుకున్న తర్వాత ఇలా పొట్ట దగ్గర ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు షాప్లో నీట్గా తీసిరు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు షాప్లో అయినా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో ముళ్ళులన్నీ. ఇప్పుడు దీన్ని మనం కబాబ్ కోసము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా పీసెస్ చేసుకొని తర్వాత వాటిని ఒక్కొక్కటి 3 లేదా 2 ముక్కలు తీసుకోవాలండి. అప్పుడే సూపర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ సైజు చిన్నవి లేకుండా అలాగని మరీ పెద్దవి లేకుండా. దీనికోసం మనకు కొంచెం షార్ప్గా ఉండే నైఫ్ అయితే బెటర్ అండి. తొందరగా అయిపోతుంది మనకి పని అనేది. ముళ్ళు అనేవి అసలు ఉండవండి. చికెన్ వేడి చేస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఫిష్తో చేసుకుంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సూపర్గా ఉంటాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. చికెన్ ముక్కల్లాగే ఉన్నాయి కదా అచ్చము. ఇప్పుడు వీటిని మనం ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు అన్నీ నీట్గా వెళ్ళిపోతాయి పేగులు ఏమన్నా ఉంటే. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పు, లైట్గా పసుపు, నేనైతే చికెన్ కబాబ్ మసాలా వేస్తున్నానండి. మీరు ఫిష్దైనా వాడుకోవచ్చు. అందులోకి ఒక 100 గ్రామ్స్ సరిపోతుంది. అలాగే 2 కోడిగుడ్లు వేసానండి. 1 kg అయినా. మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటాము, అందుకే కారం వేసాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అన్నీ కలుపుకోవాలి. దీంట్లో ఇంకా మసాలాలు ఏవి లేవండి. మీరు కావాలనుకుంటే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఇలా మ్యారినేషన్ అయిపోయినాక ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇవి ఒక్కొక్కటి వేసుకోవచ్చండి. మనం ఇందులోకి కోడిగుడ్డు వేసిందానా ఈజీగా డ్రాప్ అయిపోతాయి, అతుక్కోవు. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల మనం కలుపుకునేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలపకుండా అలాగే వదిలేసేయాలండి. ఎందుకంటే ఫిష్ కదా, మనం అప్పుడే కలిపేస్తే కట్ అయిపోతాయి ముక్కలు అనేవి, అలాగే ఉండవు. ఇలా అయిన తర్వాత మనం అడుగు నుంచి ఇలా గరిటె పెట్టుకొని కలుపుకోవాలండి. మధ్యలో నొక్కకుండా జస్ట్ అలా కలవేసి పక్కన పెట్టుకొని మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళా కలుపుకోవాలి. ఇలా అడుగు నుంచి కలపడం వల్ల మనకి అనేది చక్కగా ఫ్రై అవుతాయి. ప్లస్ మనకి విరిగిపోకుండా ఉంటాయండి. ఇవి ఆయిల్ అనేది చాలా తక్కువగానే పీల్చుకుంటాయి. కాదంటే కొంచెం స్లోగా కాల్చుకోవాలండి. ఇవన్నీ మనకి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే పచ్చి కరివేపాకు వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని కలుపుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. వీటిని పూర్తిగా చల్లారిన దానికంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్గా ఉంటుందండి. ఫిష్తో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మరెప్పుడు పులుసు చేయాలన్న ఆలోచన కూడా రాదండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఒకటి తుంచి చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ముళ్ళులు ఏముండవు. అంతేనండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.